మనం వెళ్ళిన క్షేత్రాల్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి క్షేత్రం యొక్క ఫలితాలు, క్షేత్రం యొక్క శక్తి, అక్కడ ఉన్నటువంటి దైవిక శక్తి వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ నోడల్ పాయింట్స్ కొన్ని ఉంటాయి. ఆ కాస్మిక్ ఎనర్జీ వెళుతూ ఉంటుంది అనమాట. అవి నదికి ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది, సముద్రానికి ఇంకా ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంటుంది, కొండ చర్యలకు ఎక్కువ ఆకర్షణ శక్తి ఉంటుంది. ఇలా కాస్మిక్ ఎనర్జీని ఎక్కువ స్టోర్ చేయగలిగిన ప్రదేశాలలో మనం క్లెన్స్ చేయబడటానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఒక ఎడారిలో నుంచున్నాం, ఏముంటుంది అక్కడ? మనకి చెమట, నీరసం, దాహం వేస్తుంది, మన బాడీకే ఇంకా ఏదైనా కావాల్సి వస్తుంది. అలాంటి ప్రదేశాలు కాకుండా ఒక చీకటిగా ఉన్న ప్రదేశాలు మనకి నెగిటివ్ ఎనర్జీని ఇస్తుంటాయి. సో ఇలా కాకుండా కాస్మిక్ ఎనర్జీ ఉన్న ప్రదేశాలు మీరు చెప్పినవన్నీ కూడా, వాటన్నిటిలో మనం స్నానం చేయటం వల్ల మన శక్తి, మన యొక్క ఆరా యాక్టివేట్ అవుతుంది. ఆరా కూడా ఇంకా బలోపేతం అవుతుంది. అలాగే మనలో ఉన్న కర్మలు కూడా తొలగబడతాయి. ఈ విధంగా చేయటం వల్ల మన యొక్క షట్కర్మలన్నింటిని మనం చేసుకుంటూ అలా షట్చక్రాలు కూడా యాక్టివేట్ చేయగల శక్తి దానివల్ల వస్తుంది. కుండలిని జాగృతి శక్తిని పెంచుకోవచ్చు. ఇలా అక్కడ చేసే అనుష్ఠాన ఫలితాలు, దర్శనము, అక్కడ ఉన్న ఆ తీర్థ సేవనము, వీటన్నిటి వల్ల కూడా మనకి మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.